బెటా బ్రీడింగ్ వీడియోస్ అనేవి కొంచెం రెగ్యులర్గా రావట్లేదు, ఎందుకంటే ఇవి కొంచెం టైం అనేది తీసుకుంటుంది. సో సారీ ఫర్ ద లేట్ గైస్. ఇంకా వెల్కమ్ టు అవర్ ఛానల్. మిడిల్ కేస్ ఎక్వటిక్స్కి స్వాగతం. ఈరోజు మనం వీడియోలో బెటా సిరీస్ 4 అనేది మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నాం. ఇది ముందుసారి వీడియోలో చెప్పాను కదా, ఒక నెల రోజుల వరకు మనం బ్రీడింగ్ చేయాల్సిన పెయిర్ని మన పరిసరాలకి అలవాటు పడేలాగా ఒక నెల రోజులు ఉంచాలని. నేనైతే ఇవి థాయిలాండ్ ఇంపోర్టెడ్ బెటాస్ కాబట్టి వీటిని అయితే నేను ఒక 1.5 month అయితే ఉంచాను ఈ వెదర్ అనేది అలవాటు పడడానికి. ఇప్పుడు బ్రీడింగ్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం మనం. ఈ బ్రీడింగ్ స్టార్ట్ చేసే ముందు లైవ్ ఫుడ్స్ అనేవి, అంటే బ్రీడింగ్ చేసక ముందు ఒక 20 రోజుల ముందు 20 days ముందు లైవ్ ఫుడ్స్ అనేది ఫీడ్ చేసుకోవాలి మనం పేర్స్కి. ఇప్పుడు మన ఫస్ట్ మెయిన్ బెస్ట్ లైవ్ ఫుడ్ మోయినా కల్చర్. ఇప్పుడు ఈ మోయినా కల్చర్ అనేది మన బెటాని బ్రీడ్ చేద్దామని ఒక డేట్ అనేది పెట్టుకోవాలి. ఆ డేట్కి ముందు 20 రోజుల ముందు పిల్లెట్స్ ఫీడ్ చేయకుండా ఓన్లీ లైవ్ ఫుడ్ డైట్ అనేది ఇచ్చుకోవాలి. ఒక రోజు సరిపోతుంది, అంటే రోజుకి ఒకసారి అయితే ఫీడ్ చేసుకుంటే సరిపోతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, నేను మోయినాని అయితే ఫీడింగ్ కింద అయితే ఇస్తున్నాను. మోయినా ఎవరి దగ్గర లేకపోతే నా దగ్గర అయితే 150 రూపీస్కి అయితే సేల్ చేస్తున్నాను. ఎవరికైనా కావాలంటే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, దానికైతే మీరు ఇంచక్క మెసేజ్ అనేది చేయండి. మీ యొక్క మోయినాని ఇలాగైతే మన పెయిర్కి అయితే ఫీడ్ అనేది చేసుకుంటున్నాను అనమాట. పెయిర్ అనేది పెయిర్ అంటున్నాను కదా, పెయిర్ అనేది కొంచెం రొటీన్ అయిపోతుందని చెప్పి నేను వీటికి పేర్లు అనేది పెట్టానమాట. అంటే అస్తమానం మెయిల్ బెటా ఫీమేల్ బెటా అని అనలేను కదా, వీటికి పేర్లు అయితే పెట్టించాను నేను. వీటంటే మెయిల్ బెటా వచ్చేసి దేవ్, ఇంకా ఫీమేల్ బెటా పేరు వచ్చేసి మాయా. దేవ్ ఇంకా మాయా. ఇలా పేర్లు పెట్టడానికి కారణం ఏంటంటే మీకు ఈ వీడియో అనేది కొంచెం క్లారిటీగా అర్థం అవ్వడానికి మాట. అందుకని ఈ పేర్లు అనేవి పెట్టాను వీటికి, దేవ్ ఇంకా మాయా అని. మేల్ బెటా పేరు వచ్చేసి దేవ్, ఫీమేల్ బెటా పేరు వచ్చేసి మాయా. కాబట్టి ఇప్పుడు దేవ్ అండ్ మాయా మనకి పేరింగ్ అనేది అయిపోయింది. అంటే ఈ 2 బెటాస్ అనేవి ఇప్పుడు వదిలేమనుకోండి, ఈ 2 బ్రీడ్ అవుతాయి, దెబ్బలాడుకోవు. ఆ పేరింగ్ వీడియో అనేది ముందుసారి చేసాను, ఎవరికైనా తెలియకపోతే చూడొచ్చు. ఇంకా మన మోయినా అనేది సరిపోదు కాబట్టి ఇప్పుడు మనం 2వ లైవ్ ఫుడ్ గ్రెండల్ వామ్స్ అయితే ఫీడ్ చేసుకుంటాం. ఈ యొక్క గ్రెండల్ వామ్ గురించి నేను గత 3 వీడియోలు అయితే చేశాను, ఎవరికైనా తెలియాలి అంటే మీరు చూడొచ్చు. చాలా మంచి ఫుడ్ మాట. మీలో ఎవరికైనా మోయినా అనేది కల్చర్ చేయలేకపోతున్నాను బ్రో, చాలా కష్టంగా ఉంది బ్రో, ఈజీ టు మెయింటైన్ లైవ్ ఫుడ్ కావాలంటే గ్రెండల్ వామ్స్. ఇది కూడా 150 రూపీసే. ఇంకా దీన్ని ఎలా ఫీడ్ అయితే చేసుకోవాలంటే ఈ కవర్ అనేది పెట్టుకొని ఈ కవర్ పైకి అయితే ఎక్కేస్తే అలా వచ్చిన వాటిని నీటిలో ముంచినప్పుడు ఇలా నీటిలోకి అయితే మునిగిపోతాయి అన్నమాట గ్రెండల్ వామ్స్ అనేవి. చాలా ఈజీ టు మెయింటైన్స్ మాట. ఈ ఫీడ్ కూడా చాలా ఈజీగా ఇచ్చేసుకోవచ్చు ఇవి. దీన్ని అయితే ఒక డ్రాపర్తో అయితే తీసుకోవచ్చు. నేనైతే డ్రాపర్తో తీసుకుంటున్నారో, మీరు డ్రాపర్తో వద్దంటే మామూలుగా గిన్నెలో వాటర్ని అలాగే మోయినా అలాగే పోసానో అలాగే పోసేసుకోవచ్చు మీరు. ఇలాగా మన పెయిర్కి మంచి ప్రోటీన్ గల ఫుడ్ అనేది మనమైతే ఫీడ్ చేసుకోవాలి. అంటే బ్రీడింగ్ చేయకముందు ఒక 20 రోజుల ముందు. కొంతమంది డౌట్ అడుగుతుంటారు, బ్రో ఇలా లైవ్ ఫుడ్స్ అనేవి ఎందుకు ఫీడ్ చేసుకోవాలి బ్రో అని. అంటే లైవ్ ఫుడ్స్ అనేవి మీరు ఫీడ్ చేసుకోకపోతే బెటా బ్రీడింగ్ అనేది బాగా జరగదండి. ఒకవేళ రావడం తక్కువ పిల్లలు వస్తే తక్కువ పిల్లల్లో మళ్ళీ సగం అవుట్ అయిపోతాయి. అంటే ఇప్పుడు మీరు లైవ్ ఫుడ్ ఏం ఫీడ్ చేయకుండా పిల్లెట్ ఫుడ్ పెట్టారనుకోండి, దాంట్లో నాకు తెలిసి నా ఎక్స్పీరియన్స్ బట్టి 200 eggs అయితే పెడుతుంది ఫీమేల్ అనేది. పెట్టి అందులో 100 బేబీస్ అనేవి హ్యాచ్ అవుతాయి. మిగతా 50 హ్యాచింగ్లోనే పోతాయన్నమాట. మిగతా 50 ఏమో మెయిల్ అనేది అటు ఇటు తిరుగుతున్నప్పుడు మిస్ అనేది చేస్తుంది. సో 100 మిగులుతాయి. ఇంకా లైవ్ ఫుడ్స్ అనేవి లేకుండా పిల్లలు పెంచడం వల్ల ఇంకో 50 అనేది అక్కడే చనిపోతాయి. ఆ తర్వాత సెమీ అడల్ట్ స్టేజ్కి వచ్చినప్పుడు, అడల్ట్ స్టేజ్కి వచ్చేలోపుకి మీకు 10 కూడా మిరగవు, మొత్తం అన్ని బెటాస్ చచ్చిపోతాయి. కాబట్టి లైవ్ ఫుడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. నా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి తక్కువ రేట్లో, 150 రూపీస్ ఎనీ లైవ్ ఫుడ్ కల్చర్ అయినా. ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉంది, మీరైతే నన్ను అయితే అడగచ్చు. మన దగ్గర మంచి క్వాలిటీ అనేది ఇస్తాను నేనైతే. సో ఇప్పుడు అదైతే పక్కేద్దాం బిజినెస్ గురించి. ఇది మనం నాలెడ్జ్ వీడియో కాబట్టి నాలెడ్జ్ గురించి మాట్లాడతాం.
ఇక్కడ మనం దేవ్ చూడొచ్చు, మేల్ బెట్ట మన దేవ్ అయితే తినడం ఎక్కువగా గ్రెండల్ వామ్స్ ఎంత ఇష్టం ఉండవు. మాయకైతే చాలా ఇష్టం, చాలా బాగా తింటుంది. ఇవి మంచిదే. గ్రెండల్ వామ్స్ అనేది ఫీమేల్ తినడం వల్ల ఎగ్స్ అనేవి వస్తే మనకి ఎక్కువ, అంటే ఎగ్ లోడ్ అనేది బాగా అవుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు మన మాయ యొక్క స్టమక్ అనేది ఎంత బల్జ్గా ఎగ్ లోడెడ్తో ఉందో. ఇలాగా మంచిగా లైవ్ ఫుడ్ అనేది ఫీడ్ చేసుకోవాలి. ఇది మామూలు బ్రీడింగ్కి వచ్చిన వాటికి కాదు, మామూలు మనం పెంచుకున్న బెటర్స్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మా రఘుగడికి అయితే వేస్తాను, రఘుగడికి. సో రఘుగడికి విషయంలో వచ్చేస్తే దేవన్ మాయ కన్నా స్పీడ్గా తినేస్తాడు. రఘుకి చాలా ఇష్టం గ్రెండల్ వామ్స్, వీటికి చాలా ఇష్టం కూడా. మీరు చూడొచ్చు ఇలా వేసాను లేదో, చాలా ఇష్టంగా తింటాడు అనమాట. నేను పిల్లెట్ ఫుడ్ వేసినా కూడా దాన్ని ఇంత ఇంట్రెస్టింగ్గా తినడం మానేసాడు. ఇంకా గ్రెండల్ వామ్ కావాలని చెప్పి నా దగ్గరికి అయితే వచ్చేస్తాడు ఇటు. హాఫ్ మూన్ బెటర్స్ని బ్రీడ్ చేయమని చాలామంది అడుగుతున్నారు, అంటే నార్మల్ టైప్ బెటర్స్ని. అందరికీ ఒక గుడ్ న్యూస్, అది షార్ట్ రూపంలో చెప్తాను, లాంగ్ వీడియోలో ఇది వేరే విషయం కాబట్టి ఇక్కడ చెప్పట్లేదు. ముందుగా మనం ఇక్కడ దేవన్ మాయ గురించి చూసుకుంటే వీటికి ఈ 20 రోజులు మంచి ప్రోటీన్ ఫుడ్ ఇస్తూ వాటర్ చేంజ్ అనేది ప్రతి 2 రోజులకు ఒకసారి క్లీన్ చేసుకుంటూ ఉండాలి. మనం వీటి మీద ఇప్పుడు శ్రద్ధ అనేది పెట్టాలన్నమాట. 20 రోజులు పక్కనే ఉండి జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. సో ఈ వీడియో కింద గైస్ ప్లీజ్ లైక్ చేయండి. ఆగండి, ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చుంటే ఈ వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయడం అనేది మర్చిపోకండి. లైక్ కానీ చేయకపోతే మన వీడియోకి పెద్ద అర్థం అనేది ఉండదు. ఇంకోటి ఏంటంటే మీకు ఎలాంటి ఫిష్ గురించి డౌట్ ఉన్నా కమెంట్ అనేది చేయండి. అలా చేయడం వల్లే నాకు నెక్స్ట్ వీడియోస్కి మోటివేషన్గా అయితే ఉంటుంది. ఇంకా ఇలాంటి వీడియోస్ ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి ఫిష్ కొనాలన్నా, దాని మీద డౌట్ అడగాలన్నా నా ఇన్స్టాగ్రామ్ పేజ్ MC Aquatics తెలుగు, దానికైతే మీరు ఇంచక మెసేజ్ అనేది చేస్తే నేను ఖచ్చితంగా మీకు రిప్లై అనేది ఇస్తాను.